తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా అమరన్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 32 రోజులు కంప్లీట్ అయింది. ఈ 32 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 24 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 6 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 22 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 32 రోజుల్లో అమరన్ సినిమా 48 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడు నుంచి, తమిళ రాష్ట్రం నుంచి 159 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, కర్ణాటక నుంచి 23 కోట్లు, కేరళ నుంచి 13 కోట్లు, హిందీ నుంచి 5 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 79 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా అమరన్ సినిమా 32 రోజుల్లో 328 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 26 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకి హీరో నితిన్ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి 7 కోట్లకు కొంటే 26 కోట్లు వచ్చాయి. అంటే 19 కోట్ల లాభాలతో సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక తమిళనాడుకి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్ 40 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 80 కోట్ల షేర్ వచ్చింది. అంటే 40 కోట్లకు 40 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తమిళనాడులో. ఇక కర్ణాటక, కేరళ, హిందీ అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ 60 కోట్ల షేర్ వచ్చింది. అంటే 42 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా అండ్ ఓవర్సీస్లో. అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 32 రోజుల్లో 161 కోట్ల షేర్ వచ్చింది. అంటే 96 కోట్ల లాభాలతో సినిమా హిస్టారికల్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈరోజు సోమవారం, రేపు మంగళ, బుధ ఈ 3 రోజులు థియేటర్స్లో ఉంటుంది సినిమా. గురువారం పుష్ప 2 ఉంది పాన్ ఇండియా లెవెల్లో. అలాగే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 5 నుంచి ఓటీటీ రిలీజ్ కూడా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇక థియేటర్ కంప్లీట్ అయినట్టే. మరో 2 కోట్లు రావచ్చు. 330 కోట్ల గ్రాస్తో సినిమా రన్ కంప్లీట్ అవుతుంది. అది ఇదే ఈ మన శివకార్తికేయన్ కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా. మొదటి 200 కోట్ల సినిమా, మొదటి 300 కోట్ల సినిమా, అలాగే మొదటి 96 కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమా. ఒక స్టార్ హీరో విజయ్ తమిళనాడులో సినిమాలు వదిలేసి రాజకీయాలకు వెళ్ళిపోతే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చినట్టుంది శివకార్తికేయన్ అమరన్ సినిమా. అది మన శివకార్తికేయన్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా. రిలీజ్ అయిన మొదటి 32 రోజుల్లో 328 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 161 కోట్లు. సినిమా బడ్జెట్ 130 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకు 65 కోట్లకు అమ్మారు. 65 కోట్లు వెనక్కి వచ్చి మరో 96 కోట్ల లాభాలతో సినిమా హిస్టారికల్ డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.